హాయ్ ఫ్రెండ్స్, కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో తెలుగు పరిశ్రమలో హీరోయిన్గా పరిచయమైన లక్ష్మీరాయ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ పరిశ్రమల్లో టాప్ హీరోయిన్లో ఒకరిగా నిలిచిందనే చెప్పాలి. అయితే హీరోయిన్గా మంచి పేరు సంపాదించినప్పటికీ తన కెరియర్ మొత్తం కాంట్రవర్సీలతో వార్తల్లోకి ఎక్కిందనే చెప్పాలి. కాంచనా సినిమా టైంలో డ్యాన్స్ మాస్టర్ లారెన్స్తో ఎఫ్ఐఆర్లో ఉందంటూ, లారెన్స్ను రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వచ్చాయి. అంతేకాకుండా లారెన్స్ తన ప్రతి సినిమాలోనూ లక్ష్మీరాయ్ని తీసుకోవడంతో ఆ వార్తలు నిజమేనంటూ సోషల్ మీడియా కూడై కూసింది. కానీ లక్ష్మీరాయ్ ఆ వార్తలన్నీ అవాస్తవాలంటూ కొట్టిపడేసింది. భారత్ ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్తో ప్రేమలో ఉన్నా అంటూ శ్రీశాంత్తో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వారిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అనుకున్నారు అందరూ. కానీ శ్రీశాంత్ మ్యాచ్ ఫిక్సింగ్లో దొరికిపోవడంతో వారి పెళ్లి పెటాకులైందనే చెప్పాలి. అయితే ఈసారి ఈ భామ భారత్ క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీతో ప్రేమాయణం మొదలు పెట్టడమే కాకుండా ధోనీతో డేటింగ్లో ఉన్నదంటూ వార్తలు రావడంతో మళ్ళీ ఈసారి లక్ష్మీరాయ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారిందనే చెప్పాలి. ఐపీఎల్ సమయంలో లక్ష్మీరాయ్తో ధోనీ క్లోజ్గా ఉండడమే కాకుండా లక్ష్మీరాయ్ పుట్టినరోజు వేడుకకు ధోనీ హాజరవడంతో వారిద్దరి మధ్య ఏదో ఉంది అన్న సందేహాన్ని బలపరిచారనే చెప్పాలి. అయితే ఆ సమయంలో లక్ష్మీరాయ్ మాత్రం వారి బంధం గురించి ఎలాంటి వివరణ ఇచ్చేందుకు ఇష్టపడలేదు. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ లక్ష్మీరాయ్ మహేంద్ర సింగ్ ధోనీ తనకు మంచి స్నేహితుడంటూ పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో మంచి హాట్ టాపిక్గా నిలిచింది లక్ష్మీరాయ్. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.